వాయమ్మో ఓర్ నాయనో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి వీడియో క్వాలిటీ ఎట్లా ఉందో కింద కమెంట్లు అయితే మెన్షన్ చేయాలా. సో యాక్చువల్లీ నేను ఇప్పుడు టెర్రస్ పైనకి వచ్చిన, చూస్తారు కదా. సో యాక్చువల్లీ మెయిన్ టెర్రస్ పైనకి ఎందుకు వచ్చిన అంటే నాకు లాస్ట్ 1 month నుంచి నాకు సయాటికా ప్రాబ్లం వచ్చింది. సో రీసెంట్ టైంలో నాకు 2020లో అయితే నాకు సయాటికా వచ్చింది. సో అప్పుడు ఆల్మోస్ట్ 6 to 1 year 6 months నుంచి 1 year అయితే సఫర్ అయినా పెయిన్. ఎందుకంటే యాక్చువల్లీ ఇది ఐడెంటిఫై చేయడం కష్టం అనమాట. అంటే నార్మల్ బ్యాక్ పెయిన్ అనుకుంటాము, అప్పుడు నాకు ఇది యాక్చువల్లీ సయాటికా పెయిన్ అని తెలియదు. సో అట్లనే ఇగ్నోర్ చేసేసరికి ఇంకా పెయిన్ సివియారిటీ పెరిగిపోయింది. సో నాకు 6 months నుంచి 1 year వరకు ఉండే సయాటికా పెయిన్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను యాక్చువల్లీ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల నాకు అప్పుడు సయాటికా పెయిన్ వచ్చింది. అప్పుడు నా వెయిట్ వచ్చేసి 90 ఉంటుండే. సో దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఓవర్ వెయిట్ అనమాట. ఒబేస్ ఉండడం వల్ల కూడా మనకి సయాటికా వచ్చే ఛాన్సెస్, ఎందుకంటే మన అప్పర్ బాడీ వెయిట్ మొత్తం లోవర్ బాడీ పైన పడుతుంది కాబట్టి. ఎందుకంటే లోవర్ బాడీ వీక్ ఉంటుంది మనకి ఎప్పుడైనా సరే, బ్యాక్ కూడా మజిల్ వీక్ ఉండడం వల్ల మనకి సయాటికా పెయిన్ వచ్చే ఛాన్సెస్ అవుతున్నాయి. అండ్ ఇంకొక సీన్ వచ్చేసి ఏంటంటే నార్మల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఆఫీస్లో జాబ్ కూర్చొని ఎక్కువసేపు వర్కింగ్ చేస్తుంటారు కదా, 8 hours 10 hours నాన్ స్టాప్గా. సో ఏంటంటే మనం ఒకటే ప్లేస్లో ఇట్లా కూర్చున్నప్పుడు ఏంటంటే మనకి మజిల్కి కూడా రిలాక్సేషన్ కావాలన్నమాట. ఒక ½ an hour కూర్చుంటే 1 hour కూర్చుంటే మళ్ళీ లేచి ఒక 5 minutes అట్లా తిరిగేసి రావాలి అటు ఇటు. అప్పుడే మన బాడీ ఫ్రీ అయిపోతుంది, మజిల్స్ అన్నీ మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అంతా మంచిగా జరుగుతుంటుంది బాడీలో. సో నాన్ స్టాప్ కూర్చోవడం వల్ల, ఒకటే ప్లేస్లో కూర్చొని తినడం, ఒకటే ప్లేస్లో కూర్చొని వర్క్ చేయడం వల్ల కూడా మనకి సయాటికా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనకి డే టు డే లైఫ్లో ఫిజికల్ యాక్టివిటీ అని చాలా మస్ట్ అండ్ మ్యాండేటరీ. స్ట్రెచెస్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్, జిమ్మింగ్, సైక్లింగ్, ఎనీథింగ్ ఫిజికల్ యాక్టివిటీ 1 hour ఉండాలా. అండ్ ఇంకోటి ఏంటంటే నార్మల్గా జిమ్లో కూడా వెయిట్స్ లేపినప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు సడన్గా మనకి బ్యాక్ జర్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నాకు రీసెంట్ టైమ్స్లో అదే జరిగిందనమాట. నాకు మొత్తం క్యూర్ అయిపోయింది సాడ్గా. ఐ వాజ్ హ్యాపీ. లాస్ట్ 2 years నుంచి 3 years నుంచి మంచిగా నాకు కంఫర్టబుల్గా. అండ్ వెయిట్ లాస్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు మీరు చూస్తారు కదా 64 ట్రాన్స్ఫర్మేషన్ ప్రజెంట్. బట్ సడన్గా నాకు ఏమైందంటే మొన్న జిమ్లో వీడియో షూట్ చేస్తుండే. సో మనోనికి కెమెరామెన్కి చెప్తాను అనమాట, ఇట్లా షూట్ చేయాలా, ఇట్లా లో యాంగిల్ షాట్ తీయాలని చెప్పి. ఇట్లా నేను వంగి చూపిస్తుంటే నేను సడన్గా ఇక అసలు ఏదో జర్క్ వచ్చింది. వెయిట్ లేపేసరికి అది లైట్ వెయిట్ యాక్చువల్లీ, బట్ అది జర్క్ రావడం వల్ల ఏంటంటే బ్యాక్ పెయిన్ నుంచి ఫస్ట్ యాక్చువల్లీ బ్యాక్ పట్టేసుకుంది, ఇలా దన్మని పట్టేసుకుంది. అంటే ఎట్లా అంటే టాలరబుల్ కాదనమాట. ఆ పెయిన్ అనేది తట్టుకోలేకపోయాను అసలు. నేను కనీసం బండి ఎక్కి ఇంటికి వచ్చే సీన్ కూడా లేకుండా అట్లాంటి సిచ్యువేషన్లు ఉండే. సో అటు ఇటు చేసి మెల్లగా వచ్చిన. సో అది ఆ పెయిన్ అనేది మళ్ళీ ఆటోమేటిక్ మెల్లగా షిఫ్ట్ అయిపోయింది కిందికి ఇట్లా సయాటికాకి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 1 month నుంచి ఈ పెయిన్తో సఫర్ అవుతున్నాను నేను. అసలు నేను కూర్చోలేను, ముడ్డి కడుక్కోలేను, ఏదైనా సరే. ఎందుకంటే మనం మామూలుగా డే టు డే లైఫ్లో ఖచ్చితంగా కూర్చుంటాం మనం ఏదో ఒకటి. ఇట్లా కూర్చోవాలన్నా కూడా కూర్చుంటే మజిల్ మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది, నొప్పి లేస్తుంటుంది, సర్ర అంటుంటుంది, సర్రా అంటాడు. ఇట్లా సూదిలు పెట్టి పొడిచినట్టు. ఇక ఈ లైన్లో ఇగో ఈ బ్యాక్ పెయిన్ ఉంది కదా, ఇగో ఈ లైన్ ఇక్కడ నుంచి ఇట్లా ఈ నర్వ్ మొత్తం ఇట్లా కంప్రెస్ అవుతుంటుంది. యాక్చువల్లీ నర్వ్ ఏంటంటే మనకి మజిల్కి బోన్కి మధ్యలో ఉంటుంది కదా నర్వ్. సయాటికా నర్వ్ 2 ఉంటాయి అన్నమాట. 2 ఇట్లా స్ప్లిట్ అయిపోతాయి మనకు నర్వ్స్ ఇట్లా. అది కంప్రెస్ అవ్వడం వల్ల మనకు అట్లా అవుతుంటుంది. డిస్క్ జరగడం మళ్ళీ వేరే అనమాట. సో ఇది వచ్చేసి సయాటికా నర్వ్ అనమాట. సో యాక్చువల్లీ నాకు సయాటికా పెయిన్ ఉంది. సో నేను కొన్ని స్ట్రెచెస్ అయితే చూపిస్తాను వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. ఎందుకంటే మెయిన్ అందరూ కోరుకునేది ఇదే అనమాట, స్ట్రెచెస్. సో ఇది డైలీ చేయాలి మీరు. ఏదో ఈరోజు నాకు సయాటికా క్యూర్ అయిపోయిందని చెప్పి చేయడం కాదు, డైలీ చేస్తే ఏంటంటే మీకు ఫ్యూచర్లో కూడా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఒక 3 to 5 వేరియేషన్స్ అయితే చూపిస్తా. సో ఇది ఏంటంటే ఇంట్లోనే అందరు చేసుకునేటట్టు, లేడీస్ కానీ, జెంట్స్ కానీ, పెద్దవాళ్ళు, పెద్ద ఏజ్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. మరీ అంత టఫ్గా ఏమి ఉండవు. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే నార్మల్గా అయితే ఇట్లా మ్యాట్ వేసుకున్నాం, చూస్తారు కదా. ఎందుకంటే నార్మల్గా జిమ్కి ఎట్లా వెళ్తామో అట్లనే వెళ్తాం. ఇంటి పైన టెర్రస్ పైన చూస్తారా మొత్తం దుమ్ముంది. సో నార్మల్గా మ్యాట్ వేసుకున్నాం కదా. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇది. సో ఒకవేళ ఇది మెల్లగానే చేయండి మీరు, అంటే తొందర ఏం లేదు. ఫస్ట్ మన రైట్ లెగ్ ఉంది కదా, రైట్ లెగ్ని ఇట్లా ముందర పెట్టండి. ఓకే, వితౌట్ షూ. మీకు షూ అవసరం లేదు, ఎందుకంటే నేను పైనకి వచ్చిన కాబట్టి షూ వేసుకున్నా. షూ లేకపోయినా సరే మ్యాట్ ఉంటే మనం చేసుకోవచ్చు. ఇగో ఇది ఉందా ఇట్లా, ఇది ప్రెస్సింగ్. ఇది ఇగో ఈ మజిల్ మొత్తం స్ట్రెచ్ అవ్వాలా, బ్యాక్ నుంచి రావా. అంటే ఇంత అక్యురేట్గానే చేయాలని ఏం లేదు, మెల్లగా యూ కెన్ ఫీల్ ద స్ట్రెచ్. మీకు ఆ ఫీల్ రావాలా స్ట్రెచ్. ఇగో నేను ఇప్పుడు ఇది స్ట్రెచ్ చేస్తున్నాను ఈ మజిల్, ఎందుకంటే నాకు యాక్చువల్లీ ఇక్కడ పెయిన్ ఎక్కువ ఉంది ఇగో ఈ లైన్లో. సో ఈ లైన్ వెనకాల చూడండి, స్ట్రైట్ పెట్టిన ఇగో ఇట్లా. ఫీల్ ద స్ట్రెచ్. 10 seconds 15 seconds ఈచ్. ఒక్కొక్క వేరియేషన్ వీలైతే 5 minutes. ఇప్పుడు నేను రైట్ సైడ్ చేస్తున్నాను కదా, సేమ్ యాజ్ యూజువల్ గో ఫర్ లెఫ్ట్ సైడ్. చూడండి, ఎందుకంటే స్టార్టింగ్లో మీకు అక్యురేట్గానే పెట్టాలని ఏమి ఉండదు కాలు.
కొంచెం క్రాస్ ఉన్నా సరే బట్ యూ హ్యావ్ టు ఫీల్ ద స్ట్రెచ్. ఇగో ఇది చూడండి. ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ వెనకాలకి సైడ్ రాచి వెనకాల తీసుకో, ఒకసారి ముందర తీసుకో. సో చూస్తారు కదా, ఇప్పుడు నేను లెఫ్ట్ లెగ్ చేస్తున్నా కాబట్టి జస్ట్ ఐ హ్యావ్ టు ఫీల్ ద స్ట్రెచ్. నాకు ఇట్లా పెయిన్ వస్తుంది అంటే అది మజిల్ స్ట్రెచ్ అవుతుంటుంది మనకి. సో మనకి మెల్లమెల్లగా మజిల్ అనేది రిలాక్స్ అవుతుంటుంది. అది 1 వీక్లో పట్టవచ్చు, 1 మంత్ పట్టవచ్చు, 2 మంత్స్ కూడా పట్టవచ్చు. నేను ఆల్మోస్ట్ లైక్ ఇది ఒక 25 డేస్ నేను చేస్తున్నా. లైక్ మజిల్ అయితే రిలాక్స్ ఉంది ప్రజెంట్. కొంచెం 75% అయితే పెయిన్ అయితే రిలాక్స్ అయిపోయింది. సో ఫస్ట్ స్టెచ్ వచ్చేసి ఇది అనమాట, మీకు ఆల్రెడీ చూపించిన కదా అదనమాట ఫస్ట్ వేరియేషన్ ఇది. అట్లా రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్, అట్లా ఒక 6 టైమ్స్ 10 టైమ్స్ మీ టైం మీ ఓపికని బట్టి చేయండి. ఓకేనా? ఇట్లా ఈ స్ట్రెచ్. మళ్ళీ లెఫ్ట్ లెగ్. ఇప్పుడు నేను 2 టైమ్స్ చేసిన కదా, మీ టైం మీకు ఒకవేళ ఓపిక ఉంటే ఒక ఇట్లాంటి స్ట్రెచ్ దీన్ని 6 టైమ్స్ 10 టైమ్స్ అట్లా మీకు నచ్చినట్టు ఒక 5 మినిట్స్ అయితే చేయాలి ఒక స్ట్రెచ్ని ఈజీగా 3 to 5 మినిట్స్ డిపెండింగ్ ఆన్ యువర్ టైం. ఫీల్ ద స్ట్రెచ్, జస్ట్ ఫీల్ ద స్ట్రెచ్. అయ్యో జస్ట్ ఫీల్ ద స్ట్రెచ్. మజిల్ రిలాక్స్ అవుతుంది, మంచిగా రిలాక్స్ అవుతుంది. ఓకే, అండ్ ఫస్ట్ స్ట్రెచ్ అయిపోయిందా? సెకండ్ స్ట్రెచ్ వచ్చేసి చాలా సింపుల్ అనమాట. అండ్ ఇంకోటి వీలైతే ఇట్లా మీకు బ్యాక్ పెయిన్ సాటికా పెయిన్ ఉన్నప్పుడు వీలైతే ఒక 1 వీక్ 10 డేస్ వరకు ఫ్లోర్ పైన వండుకోండి. ఇట్లాంటి మ్యాట్ ఒకటి తీసుకోండి, నార్మల్ ఒక బెడ్షీట్ లేయర్ తీసుకొని దాని మీద వేసుకొని కిందనే వండుకోండి. కొంచెం కింద వండుకోవడం ఇబ్బంది అనిపిస్తుంది బట్ ట్రై చేయండి, ఎందుకంటే మనకి తొందరగా క్యూర్ అయిపోతుంది. లేదంటే ఆర్థోపెడిక్ బెడ్స్ వాడండి. సో సెకండ్ స్టెచ్ వచ్చేసి చూస్తారు కదా, రేజ్ యువర్ హిప్. ఈ హిప్ని జస్ట్ రేజ్ చేస్తే చాలు. మీ నీస్ మీ ఇష్టం అనమాట, పొజిషనింగ్ మీకు నచ్చినంత తీసుకోవచ్చు, పర్టికులర్గా ఏం లేదు. ఎందుకంటే యాక్చువల్లీ మన ఈ బ్యాక్ ఇది ఉంది కదా, దీంట్లో స్ట్రెంత్ రానికే, ఇగో ఈ బ్యాక్ బోన్ ఏరియాలో మనకి స్ట్రెంత్ రానికే వీఆర్ బూస్టింగ్ ఇట్. సేమ్ ఇది కూడా అంతే, ఒక 5 మినిట్స్ ఇన్ బిట్వీన్ మీరు ఇట్లా 15 సెకండ్స్ 20 సెకండ్స్కి బ్రేక్ తీసుకోవచ్చు, నో ఇష్యూస్. మంచిగా రిలాక్స్ చేసుకొని మళ్ళీ 5 సెకండ్స్ కాగానే మళ్ళీ లేవండి. ఇట్లా మన బ్యాక్ మొత్తం ఫుల్ స్ట్రెంత్ పెరిగిపోతుంది. నాకు అసలు కనీసం కూర్చొని కూడా రాకపోతుండే, బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ. నాకైతే మొత్తం క్యూర్ అయిపోయింది. నేను కూడా యాక్చువల్లీ మెడికేషన్ తీసుకున్నాను, ట్యాబ్లెట్ కోర్స్లో ఉండే. బట్ ఎన్ని రోజులని తీసుకుంటాం చెప్పండి ట్యాబ్లెట్ కోర్సు? ఎంతైనా ట్యాబ్లెట్స్ కూడా హార్మ్ఫుల్లే కదా మనకి, మన ఆర్గన్స్ మొత్తం దెబ్బతింటుంటాయి. సో ఒక 10 డేస్ కోర్స్ తీసుకున్నా, మళ్ళీ ఆపేసిన ట్యాబ్లెట్స్. ఇప్పుడు న్యాచురల్ అనమాట, ఓన్లీ విత్ స్ట్రెచెస్. సో ఈ విధంగా స్ట్రెచెస్ అనమాట. ఇది ఒక 5 మినిట్స్, ఇది ఒక స్ట్రెచ్. నెక్స్ట్ స్ట్రెచ్ వచ్చేసి ఇది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది బట్ ట్రై చేయండి మెల్లగా. ఓకే, ఇది యాక్చువల్లీ మెయిన్ స్ట్రెచ్ అనమాట. ఇప్పుడు నేను కాల్ చూడండి ఎట్లా పెడుతున్నా, ఇగో చూడండి, ఇగో టేక్ సపోర్ట్ ఆఫ్ సమ్వన్. ఓకేనా? ఎవరిదైనా సపోర్ట్ తీసుకోండి. ఇట్లా పెట్టేసి ఇది ఉందా, ఇది ప్రెస్ చేసుకుంటా, ఇగో ఇట్లా మెల్లగా జస్ట్ ఇగో ఈ మజిల్ని స్ట్రెచ్ చేయండి అంతే. నేను మీకు వీడియోలో చూపిస్తాను కాబట్టి యాక్యురేట్గా చేయలేకపోతున్నా. ఇట్లా అర్థమైందిగా? రైట్ చేసినామా, ఇట్లా స్లో, మళ్ళీ లెఫ్ట్, రెండు సైడ్లు చేయండి. ఫ్యూచర్లో మనకి పెయిన్ కూడా రాదు. ఫీల్ ద స్ట్రెచ్ అంతే. ఫస్ట్ టైం చేసేటప్పుడు కొంచెం మీకు తప్పు అటు ఇటు వస్తుంటుంది బట్ ఏం కాదు, చేయండి మెల్లమెల్ల చేస్తే మీకే ఆటోమేటిక్ మీరే చేస్తారు, కరెక్ట్ చేస్తారు. డైలీ మార్నింగ్ ఒక 10 మినిట్స్, డైలీ ఈవినింగ్ ఒక 10 మినిట్స్, డైలీ ట్వైస్ చేసిరు అనుకో మీకు ఇంకా ఫాస్ట్గా వస్తుంది. ఈ బ్యాక్ పెయిన్ ఉన్నోళ్ళు, సైటికా పెయిన్ వాళ్ళు ఇవందరూ చేస్తారు, ఎందుకంటే ఇది యాక్చువల్లీ మనం చేసేది బ్యాక్ స్ట్రెంత్కే. సో ఈ 3 స్ట్రెచ్లు అయిపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇట్లా ఎంత సింపుల్గా పెట్టేస్తున్నా. నాకు ఇంతకుముందు ఇట్లా పెట్టడానికే కూడా రాకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇగో ఇట్లా లెవెన్కే కూడా రాదు యాక్చువల్లీ. ఇప్పుడు నేను లేచిన అట్లా లెవెన్కే కూడా రాదు నార్మల్గా. సో జస్ట్ గో ఫర్ బటర్ఫ్లై. ఇగో యాక్చువల్లీ బటర్ఫ్లై పొజిషన్కి కూడా తీసుకోలేను. ఇగో నాకు ఇప్పుడు పెయిన్ ఉంది కొంచెం, ఇగో రైట్ సైడ్ ఉంది, ఇక పెయిన్ ఉంది, ఇంకా 25% పెయిన్ ఉంది నాకు. అది పొజిషన్ హోల్డ్ చేయలేకపోతాను. ఇక చూస్తారా ఇట్లా. ఒకవేళ మీకు పెయిన్ అనిపిస్తే జస్ట్ హోల్డ్ ఇన్ బటర్ఫ్లై పొజిషన్, జస్ట్ స్లోలీ, స్లో స్లో స్లో, తొందరపడద్దు, ధనాధన్ అనవద్దు. పెయిన్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నాకు పెయిన్ ఉంది ఆల్రెడీ. సో స్లోగా బటర్ఫ్లై. ఓకే, సో ఇదొకటి. వీలైతే మీకు టైంని బట్టి ఫస్ట్ 3 స్ట్రెచెస్ మాత్రం మ్యాండేటరీ. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి ఇది ఉందా, రేజ్ యువర్ బోత్ హిప్స్, ఇట్లా రేజ్ యువర్ బోత్ లెగ్స్ ఆన్ ద టాప్. ఇట్లా మనకి యాక్చువల్లీ మెయిన్ బ్యాక్కి స్ట్రెంత్ రానికనే ఇది.
స్లో అండ్ స్టడీ. ఇవి యాక్చువల్లీ హోమ్ మేడ్ రెమెడీస్ అనమాట. అంటే అందరు జిమ్కి వెళ్ళలేరు కదా, చేయలేరు కదా, సో అందుకనే ఇంట్లో లేడీస్కైనా పెద్దోళ్ళకైనా చేసుకోనికే. అండ్ లాస్ట్కి వచ్చేసి ఇది ఒక స్ట్రెచ్ అనమాట, జస్ట్ నార్మల్ స్ట్రెచ్. స్లో అసలు యాక్చువల్లీ వంగడం కూడా రాదు అసలు. బట్ ఆ పెయిన్ని మనము తీసేయాలంటే మెల్లమెల్లగా మొత్తం బాడీని మొత్తం ఇట్లా స్ట్రెచ్ చేస్తున్నాడు ఇట్లా. ట్రై టు టచ్ యువర్ టోస్. సో మీరు ఈ 5 స్ట్రెచెస్ చేసిరు అనుకో డైలీ, ట్రై టు స్పెండ్ అట్లీస్ట్ 10 to 15 minutes. మొత్తం అంతసేపు అవసరం లేదు, 10 to 15 minutes స్ట్రెచ్, రిలాక్స్. మీకు జస్ట్ ఇన్ 15 to 21 days లోపలనే మీకు ఆల్మోస్ట్ ఆల్ మజిల్ అనేది మొత్తం రిలాక్స్ స్టేట్కి వచ్చేస్తుంది. నాది ఇప్పుడు ఇంకా 20% ఉంది పెయిన్, ఇంకా స్టిల్ రికవర్ కాలేదు, స్టిల్ 20% పెయిన్ ఉంది. అది సేమ్ ఇట్లా మనం డైలీ స్ట్రెచెస్ చేయడం వల్ల ఆటోమేటిక్గా క్యూర్ అయిపోతుంది. న్యాచురల్ థెరపీ అనమాట ఇది. ఎప్పుడైనా సరే ట్యాబ్లెట్ కోర్స్కి వెళ్ళొద్దు. ట్యాబ్లెట్ కోర్స్ వెళ్ళడం వల్ల ఏంటంటే మన ఆర్గన్స్ అనేది డ్యామేజ్ అయితేనే ఉంటుంది. సో అదే అనమాట.